హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బొబ్బరి ఇడ్లీలు చూద్దామండి. బొబ్బర్లు అందరికీ తెలిసిందే కదా. ఇక బొబ్బర్లు నేను 4-5 గంటలు నానబెట్టి కడిగేసి ఉంచాను. ఇవి మిక్సీలో వేసేద్దాం, అంటే పొట్టు రాలేదు అయినా సరే బాగానే ఉంటాయి. మెత్తగా రుబ్బుకోవాలి ఈ బొబ్బర్లని. అలాగే ఓదలు అందరికీ తెలుసు కదా. ఓదలు సగ్గుబియ్యంలా ఉంటాయి. సగ్గుబియ్యం అంటున్నాను, గసగసాలలాగా ఉంటాయి. గసగసాలలా ఉంటాయి కదా ఈ ఓదలు. ఉప్మా చేసుకుంటాం, అన్నం వండుకుంటాం, అలాగే దోశలు అట్లా ఉపయోగించుకుంటాం కదా. ఇది రవ్వలా పట్టేశాను, ఇంకా పట్టేసి నానబెట్టి ఉంచాను అనమాట. బొబ్బర్లు నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. అలాగే ఇందులో సకానికి ఎక్కువ రవ్వ పట్టదు. ఇప్పుడు మెత్తగా రుబ్బేసుకుందాం. చూసారా, ఇలా మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి. అలాగే ఓదలు రవ్వని కూడా 2-3 గంటలు నానబెట్టుకుంటే మంచిగా నానుద్ది, బాగుంటుంది తినడానికి. అంటే వీటితో రొట్టి కాల్చుకుంటాం కదా, బొబ్బరి రొట్టి. నేను బొబ్బరి రొట్టి కాలుస్తానండి, నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అలాగే ఇది ఇడ్లీ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది బొబ్బర్లు. తర్వాత ఓదలు మనం రవ్వది ఏం ఉపయోగించట్లేదు, ఓదల రవ్వే ఉపయోగిస్తున్నాం. ఈ ఓదల ఉప్మా చాలా బాగుంటుందండి. నేను ఒకసారి నా ఛానల్లో చేసి పెట్టాను. ఎవరో సరిగ్గా చూసి ఉండకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి దీన్ని చూడండి. ఉప్మా ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది. అలాగే సరిపడగా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు తక్కువ ఉన్నా ఏం కాదండి, టేస్ట్గానే ఉంటుంది. ఇడ్లీ రేకులకైతే నూనె అది ఏమి రాయక్కర్లేదు, చక్కగా అలా పెట్టేసుకోవడమే. మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే. పల్చగా చక్కగా పెట్టుకుంటే మంచిగా ఉడుకుద్ది. ఇప్పుడు ఇడ్లీ ఎలా ఉడకబెడతామో అలా ఉడకబెట్టేసుకోవడం, మూత పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ అయితే ఉడికిపోయింది, ఇంకా మనం తీసేసుకోవచ్చండి. బొబ్బరి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మన మామూలు ఇడ్లీలానే ఉంది. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కాలిపోతుంది. నాకు చాలా ఇష్టం ఈ బొబ్బరి ఇడ్లీ కానీ రొట్టె కానీ. హెల్త్కి చాలా మంచిదండి. పెద్దగా ఏమి నానక్కర్లేదు. బొబ్బర్లు ఒక 2-3 గంటలు నాని, అలాగే రవ్వ కూడా ఒక 2-3 గంటలు నానబెట్టుకొని చక్కగా ఇడ్లీ పెట్టుకొని తినచోండి, ఎంత బాగుంటుందో. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా చేసుకొని తినండి. బాయ్, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.